ఆంజనేయస్వామి హనుమంతుడు అని కూడా పిలువబడతాడు. ఆయన భక్తి, బలం, వినయం యొక్క ప్రతీక. చిన్నప్పటినుంచే ఆయనలో అపారమైన శక్తి కనిపించేది. ఒకసారి ఉదయిస్తున్న సూర్యుడిని పండుగా భావించి చిన్న హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరాడు. ఆయన ధైర్యాన్ని చూసి దేవతలు ఆశ్చర్యపోయారు. అయితే ఇంద్రుడు వజ్రాయుధంతో ఆయనను కొట్టాడు. అప్పుడే వాలుదేవుడు తన కుమారుణ్ణి రక్షించాడు. హనుమంతుని నిర్దోషిత్వానికి మెచ్చి దేవతలు ఆయనకు బుద్ధి, బలం, అమరత్వం వంటి వరాలిచ్చారు. తర్వాత హనుమంతుడు శ్రీరామునికి అంకిత భక్తుడైన సేవకుడిగా మారాడు. సీతాన్వేషణలో భాగంగా ఆయన ఒక్క దూకుడితో సముద్రాన్ని దాటి లంక చేరాడు. అక్కడ సీతాదేవిని కలసి రాముని ఉంగరాన్ని ఇచ్చి ఆమెకు ఆశ నింపాడు. యుద్ధంలో లక్ష్మణుడు గాయపడినప్పుడు సంజీవనీ పర్వతాన్ని మొత్తం మోసుకువచ్చి ఆయన ప్రాణాలను కాపాడాడు. ఆంజనేయస్వామి మనకు నిజమైన భక్తి, ధైర్యం, నిస్వార్థ సేవలను బోధిస్తాడు.